సార్ ఏంటి సార్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తి అయిపోయింది. మరి ఎలా ఉందనుకుంటున్నారు? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మామూలుగా ఎలా ఏం లేదు. ఏం చేస్తుంటారండి? నేను మామూలు పని బేల్దారి. ఎలా ఉంది మరి మీకు కార్మికులకు ఎలా ఉంది అసలు? అసలు ఏం లేదు బాబు, బేల్దారి పని పండుకుంది. ఏం ఊపు లేదు. అది కట్టడాలు లేవు. ముందు డబ్బు ఉంటేనే ఎవడు కట్టేయాలన్నా కానీ ఆ డబ్బు లేదు. మరి వాళ్ళు తీయట్లా బయటికి ఎవడేం చేస్తారు? ఇప్పుడు కట్టిస్తేనే వెళ్ళి చేసేది పని, కట్టుకుంటే ఏం చేస్తాం? ఏం చేయండి కడితేనే చేసేది. ఉచితంగా ఉసుకు వస్తుంది కదా, జనాలు ఎవరు ఉచితంగా ఇసుక వస్తే ఇప్పుడు డబ్బులు చేయడానికి సిమెంట్ కట్టలు అయినా ఫ్రీగా వస్తాయి, రావుగా. అది ఎలా ఉంది? ఇంక చెప్పిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? చిన్నగా తిరుగుతారు. 6 గంటలు ఎమ్మడి తిరగదు. ఎవడు మాత్రం ఎమ్మడి చేస్తాడు, సైడ్గా నిదానంగా తిరుగుతారు. అది ఇప్పటికైతే ఏం అమల్లోకి వచ్చాయి మీకైతే? అవి మనకు అంత లేదు. మన వల్ల కాదండి, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? లేదు. 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 49 సంవత్సరాల వాళ్ళ వరకు 1800 ఇస్తానన్నాడు కదా నెలకి. ఇస్తాడు. అయినా ఎమ్మటి అవ్వగా అయినా కానీ నిదానంగా చేసుకొస్తాడు. అది చేస్తాడన్న నమ్మకం ఉందా మీకు? సామాన్య పిల్లలు ఆయన బాగా చదువుతాడు. బండి అయినట్టు ఆయన బాగా చదువుతాడు మన వల్ల. ఫైనల్ గా మరి ఇప్పుడు కరెంటు బిల్లుల పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఏమండి, ఎవడు వచ్చినా ఏమి లేదు. జనాలు తొక్కడమే. ఉన్నోళ్ళంతా ఒకటి, లేని వాళ్ళు ఒకటి. అంత మించి ఏం లేదు ఎవరు చెప్పినా కానీ. అంటే ఈ కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి అంటే? కరెంటు బిల్లులు ఏముంది, మామూలుగానే వస్తున్నాయి. బాగా ఎక్కువగానే వస్తుంది కరెంటు బిల్లు. ఏం చెప్పు కాదండి, అడుగుతాను. ఇప్పుడు వాలంటీర్ లేరు కదా మనకి. ఇంతకుముందు ఏదైనా వాలంటీర్లు కొంతమంది తీశారు. మొత్తాన్ని ఏడబరా ఇస్తారని కొంతమంది ఉంచారు ఎడ్లని. అది మన వాలంటీర్ల గురించి మనకు తెలియదు. ఇంకా మరి నిరుద్యోగులకి నెలకి 3000 ఇస్తానన్నాడు. మనదే మన తెలియదు. నిరుద్యోగులు వాళ్ళ మనకి ఎందుకంటే అదిగో అది చెప్తారు. అక్కడ అవ్వాలేదు పోవాలేదు. దిక్కు దివాని వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు. ఎందుకు పనికిరాని పింఛన్లు పెట్టి ఉపయోగం ఏమని చెప్పు. 3000, 5000, 6000 ఎందుకు? పని చేసుకున్న వాడికి పని చూపుతాను అనుకో, ఎవడ పని వాడు చేసుకుంటాడు. పిల్లం వాడు బతికించుకుంటాడు. ఎవడ పిల్లం వాడు బతికించుకుంటాడు. పని ఉంటే పని లేదు కదా. అదిగో చూడు బొక్క పగిరికి మళ్ళీ రోడ్డు మీద నిలబడ్డా. పొద్దున్న 6ంటికి వచ్చా, పని లేదు, ఖాళీగా ఉన్నాం. మరి ఏం చేయమంటావు చెప్పు? ఏది ఎవడవాడు పట్టుకొని పిచ్చుకుంటున్నారు. ఎవడాడు పిచ్చు ఇదే పని. ఎవడ పెట్టమన్నాడు కొత్తలు పిచ్చుకే పింఛన్ల మొత్తం ఇవన్నీ. పని చేసుకునే వాడికి దారి చూపించారు అనుకో, ఎవడ పని వాడు చేసుకుంటే ఎవడ పిల్లం వాడు బతికించుకుంటాడు. పింఛన్లు వస్తే అన్నీ ఉన్నోడికి, లేనోడు ఎవడో ఏం పరిస్థితి చెప్పు? అంటే ఉచితంగా ఉసికిస్తున్నాం, ఇబ్బంది ఉండదని చెబుతున్నాడు కదా. ఏది ఉసుకుంటే ఏదంట? ఏది ఇంతమంది ఎందుకుంటారు రోడ్డు మీద? ఎందుకుంటారు ఇంతమంది అసలు రోడ్డు మీద?